వీళ్ళు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమాత్రం వెలగబెట్టారు అది చూసుకోవాలి కదా. అలాగే వీళ్ళు ఆ పదవిలో ఉండగా మరి అప్పుడు సీఎం గారు ఏం చేశారు, అప్పుడు పాలన ఎలా కొనసాగింది, అప్పుడు ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని చెప్పేసి ఎవరైనా క్లారిటీ ఇస్తారా పోనీ? ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఆరోపణలు ఎలా తిప్పికొడతారు? అవేం ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఎక్కడ లేని అని గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనిని బట్టి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఏ రోజైనా సరే ప్రజలకు దూరంగా ఉన్నారా? ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదా? జనవాణి అనే కార్యక్రమం ద్వారా పార్టీ ఆఫీస్ దగ్గర అనేక మంది వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే వాటి సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయట్లేదా? ఇలా కావాలనే ఎవరైతే ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నారో వాళ్ళని ఇరిటేట్ చేయడానికి, విసిగించడానికి ఈ రకమైన చేష్టలు పిటిషన్లు వేస్తా ఉంటే ప్రజల్లో ఎటువంటి భావన వస్తుందో అది అర్థం చేసుకోండి. ప్రజలకు అనుగుణంగా మనం వ్యవహరించాలి తప్ప ఎలా పడితే అలాగే ఏది పడితే అది మన వెనకాల ఒకళ్ళు ఉండాలే, ఏదో పిటిషన్ ఏమన్నారు కాబట్టి వేసేసామనుకుంటే మీ పరువే పోతుంది. మీరు పైగా మాజీలు అంటే ఏంటి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ, ఆ పేరు, ఆ నమ్మకం మొత్తం పోతుందిగా. సో అవన్నీ అవసరం లేదు, ఇంకా మాకెందుకు? ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం బాధ్యతగా ఉండండి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిపైన ఎండగట్టండి, ప్రశ్నించండి, అవసరమైతే పిటిషన్లు వేయండి. అంతేగాని సినిమాలు ధరలు పెంచేశారు. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఏం చేశాడు? 5 రూపాయల టికెట్టా? ఈ రెవెన్యూ అధికారులకి, పోలీసులకి ఇంకెక్కడ ఏ పనులు లేవు. డైరెక్ట్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ హాల్లో అయితే ఇస్తారో అక్కడే వాళ్ళ డ్యూటీలు.